మనం ఎంత కరెక్ట్ గా ఉన్నా, ఎంత నీతిగా ఉన్నా కూడా శత్రువులు పుట్టుకొస్తూనే ఉంటారండి. మరి ఇలా ఉన్నా కూడా శత్రువులు అనేవాళ్ళు ఎందుకు పుట్టుకొస్తారో తెలుసా? మనం ఎప్పుడైతే ఎదగటం స్టార్ట్ చేస్తామో, ఈర్ష్య, కుళ్ళు, ద్వేషాలతో చాలా మంది శత్రువులుగా తయారైపోతూ ఉంటారు. మరి ఇలాంటి శత్రువుని ఎదుర్కోవాలి అంటే ఒక 5 టిప్స్ చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అందులో నెంబర్ 1, మౌనమే సరైన ఆయుధం అన్న విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోకండి. అవతల వాళ్ళు నిన్ను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటే రెచ్చగొట్టుకొనివ్వండి. కానీ మీరు మాత్రం మౌనంగానే ఉండండి. అదే వాళ్ళకు బుద్ధి చెప్తుంది. ఇక నెంబర్ 2, కోపాలను పెంచుకోవటం కాదు, శత్రుత్వాన్ని పెంచుకోవటం కాదు. మంచి ఆలోచన వ్యూహాన్ని ఉపయోగించండి. అప్పుడే మీరు గెలుస్తారు. ఇక నెంబర్ 3, సరైన మిత్రుణ్ణి ఎంచుకోండి. ఎవరిని పడితే వాళ్ళను నమ్మకండి. ఇక నెంబర్ 4, మీ యొక్క రహస్యాలను పొరపాటును కూడా ఎవ్వరికీ చెప్పకండి. మీ క్లోజ్ ఫ్రెండ్స్ అయినా సరే, ఎవరికైనా సరే చెప్పకండి. ఎందుకంటే ఇప్పటి నీ క్లోజ్ ఫ్రెండ్సే రేపు శత్రువులుగా మారొచ్చు. వాళ్ళు నీ బలహీనతలను తెలుసుకొని, రహస్యాలను తెలుసుకొని నిన్నే ఆడుకొని వాడుకునే అవకాశం ఉంటుంది. నెంబర్ 5, కొన్ని విషయాల్లో వెనక్కి తగ్గటం తప్పే కాదండి. మీ టైం వచ్చేదాకా కాస్త సహనంతో ఉండండి. లాస్ట్ అండ్ ఫైనల్, మీకు ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని బాధలొచ్చినా, ఎవరు ఎన్ని అన్నా కూడా మీరు నీతిగా, ధర్మంగా మాత్రమే ఉండండి. ఆ ధర్మమే మిమ్మల్ని గెలిపిస్తుంది. మరి మీ లైఫ్ లో కూడా ఇలాంటి శత్రువులు ఉన్నారా? అయితే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.